ఈరోజు పౌర్ణమి, అలాగే ధనుర్మాసం కూడా. ధనుర్మాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఎవరికైనా మార్నింగ్ పూజ చేసుకోవడం కుదరకపోయినా, లేదంటే టెంపుల్కి వెళ్ళినా సరిపోతుంది. ఈవినింగ్ అయి సరే టెంపుల్కి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే చాలా మంచిది, చాలా విశిష్టమైన రోజు కూడా. ఆ సప్త శనివారాల వ్రతంలో ఈ రోజు 4వ వారం అన్నమాట. రెగ్యులర్ గా ప్రిపేర్ చేసే నైవేద్యాలు నువ్వులుండ, సలివిడి, వడపప్పు, పానకం, అలాగే అరటిపళ్ళు, దొరికినట్లయితే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెడుతూ ఉంటాను. దాంతో పాటుగా ఏదో ఒక ప్రసాదం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు ప్రసాదంలో భాగంగా అయితే నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ ఇలా పూజకు మొత్తం అన్ని ప్రిపేర్ చేసేసుకుని ఒకేసారి అన్ని పెట్టుకున్న తర్వాత ముందుగా బయట తులసమ్మ దగ్గర పూజ చేసుకుని వచ్చి అప్పుడు ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట.